హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కొత్తగా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఇంగ్రీడియంట్స్తో లడ్డు స్వీట్ రెడీ అయిపోతుందండి. గోధుమ పిండి, షుగర్ ఉంటే చాలు. కొత్తగా స్వీట్ చేసుకొని తినాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము. 2 కప్స్ వీట్ ఫ్లవర్ తీసుకోండి, అంటే గోధుమ పిండిని తీసుకోవాలి 2 కప్స్. అందులో చిటికెడు సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాక బాగా మిక్స్ చేయాలండి. చిటికెడు సరిపోతుంది. అందులో సరిపడా వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ చేయాలండి. విస్కర్తో బాగా సరిపోని వాటర్ పోసుకుంటూ ఉండాలి. ముందు మనకు సరిపోకపోతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. పిండి మొత్తం స్మూత్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. అంతలోకి మనం 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. 2 కప్స్ వీట్ ఫ్లవర్కి 2 కప్స్ షుగర్ సరిపోతుంది. అందులో సరిపడా వాటర్ పోసి దాన్ని స్టవ్ మీద పెట్టండి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కేసింది. మొత్తం నేను ఆ మిక్సింగ్ మొత్తాన్ని ఇట్లా పోస్తున్నాను. కావాలంటే మీరు స్పూన్తో అయినా బోండాల్లాగా వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ ఉంటే పైకి తేలొస్తుందండి. నేను ఆయిల్ తక్కువే తీసుకున్నాను, సో అందుకని నాకు అట్లా వచ్చింది. ఇదైనా ఏం కాదండి, లడ్డు సూపర్ వస్తుంది. ఇలా క్రిస్పీగా వస్తుందండి. అలా ఆయిల్లో వేయించుకొని దాన్ని సపరేట్ చేసుకొని దాన్ని మిక్సీలో వేసుకోవాలండి. ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ పడితే పూసలాగా వస్తుందండి. అంటే బాగా మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం కచ్చాబచ్చాగా అంటారు కదా, అలా పూసలా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నాకు కొంచెం పైకి ఇట్లా బరకగా వస్తుంది. లడ్డు చేయడానికి ఈజీగా ఉంటుంది అట్లా వస్తే. స్టవ్ మీద షుగర్ వాటర్ పెట్టి పాకం పట్టుకుందామండి. మరీ లేత పాకం కాకుండా మరీ ముదురు పాకం కాకుండా మీడియం సైజులో సరిపోతుంది. దీంట్లో కొంచెం 2 ఇలాచీ కానీ 1 ఇలాచీ కానీ వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఒక్కటి వేసినా కానీ ఫ్లేవర్ బాగుంటుందండి, బాగా వస్తుంది. చూడండి, పాకం వచ్చేసింది. ఇలా కొంచెం తీగలాగా వస్తే ఆఫ్ చేసేయండి స్టవ్. చూడండి, పాకం అనేది కొంచెం వచ్చేసింది. మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. స్వీట్ తక్కువగా కావాలన్న వాళ్ళకి కొంచెం పోసుకొని ఇదిగో ఇట్లా ఈ టైప్లో చేసేసుకుంటే సరిపోతుంది. అదే మాకు స్వీట్ ఎక్కువ కావాలి, స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే మాత్రం మనం పట్టుకున్న 2 కప్స్ వీట్ ఫ్లవర్కి 2 కప్స్ షుగర్ యాడ్ చేసి పాకం పట్టాం కదా, అది మొత్తం మిశ్రమాన్ని దీంట్లో పోసేస్తే సరిపోతుంది. ఇదిగోండి, నేను మొత్తం పోసేసాను. నేను స్వీట్ ఎక్కువగానే చేస్తున్నాను. చూడండి, మొత్తం లడ్డు టైప్లో జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో కదా. సో వీటన్నిటిని మొత్తాన్ని మనం రౌండ్ చేసుకొని లడ్డూల్లా చేసేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇలా వద్దు అనుకుంటే కొంచెం స్టవ్ మీద పెట్టి దగ్గరకు వచ్చేంతవరకు వేయించుకున్నా కానీ చాలా టేస్ట్ వస్తుందండి. మొత్తం చల్లారిపోయాక తింటే మాత్రం చాలా బాగుంటుందండి. స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇంట్లో 2 ఇంగ్రీడియంట్స్తోనే మనం స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి వీడియోస్ నేను మీకోసం చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.